ఒక తమ్ముళ్ళగా వంశీచంద్ర రెడ్డి పనిచేస్తారు కనుక ఎన్ని ఉన్నా ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చూసి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ఓటేసి ఇంకా మనో ధైర్యాన్ని ఇస్తాం మన బిడ్డకు. మన గడ్డ బిడ్డ దశ దిశగా భారతదేశం మొత్తం అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఇప్పుడే వెలువంతా ఉన్నాడు కనుక వారికి ఇంకా మనం నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నైతిక స్థైర్యాన్ని రేపు 13వ తేదీ ఓటు రూపకంలో తెలియజేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసులో ముదిరాజులను బీసీ నుంచి బీసీ చేసిన సందర్భంగా ముదిరాజు సోదరులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ధన్యవాదాలు ముదిరాజు సోదరులందరికీ కూడా. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనందరి సుపరిచితులు గత 2 నెలలుగా 6 నిమిషాలు కష్టపడుతూ రాత్రనక పగలనక ప్రతి నియోజకవర్గం కలియదిరుగుతూ అందరినీ కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ పార్లమెంటుకు ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా మనందరి ప్రియతమ నాయకులు డాక్టర్ చల్లా వంశీచంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారికి, మీ అందరి మనందరి ప్రియతమ బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ, మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజు గారికి, చిట్టం పర్ణికారెడ్డి గారికి, వీర్లపల్లి శంకర్